హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇంకా ఇది వచ్చేసి అయితే మార్నింగ్ టైం అండి. నైట్ అయితే ఫుల్గా వర్షం పడిందండి. ఇక్కడ చూసినట్లయితే ఇటు ఎదురుగా పడిందండి. మనకి ఏమంటారు, తూర్పు ఫేస్ ఉన్న వాళ్ళకైతే మనకి ఇలా ఎదురుగా వచ్చిందన్నమాట వర్షం. ఎందుకంటే ఇక్కడ మాకు డోర్ మ్యాట్లు కానివ్వండి, చైర్స్లో మెట్ల పైన మొత్తం వాటర్ పడిందండి. నైట్ అయితే ఫుల్ వర్షం పడినట్టుంది. సో ఇక్కడైతే ఇంకా మబ్బుగానే ఉందిలేండి. మళ్ళీ వర్షం వచ్చే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వెదర్ చల్లగా ఉంది, బయట గాలి కూడా ఎక్కువగా వస్తుందండి. ఇక్కడ మీకు ఇదంతా చూపిస్తున్నానన్నమాట. మా ఇంటి చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందనేసి మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ మాకైతే ఎక్కువగా పూల చెట్లు అయితే ఉంటాయండి, ఇంటి ముందు ఉంటాయి. అలాగే నేను కింద పార్కింగ్ ఏరియా ఉంది కదా, అక్కడ కూడా కొన్ని పూల మొక్కలు అయితే పెట్టుకుంటానండి. నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడైతే ఒక ఫ్లవర్ వచ్చిందన్నమాట. ఇవి ఎక్కువగా బయట పూస్తాయండి, ఉన్నాయి. కింద కూడా ఇలాంటి చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. జస్ట్ ఇక్కడైతే నేను షోకేజ్ లాగే ఇలాంటి చెట్లు అయితే పెట్టాను. ఇంకా మాకు ఇంటి చుట్టూ కూడా చాలా చెట్లు ఉంటాయండి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే ఈరోజు మా పాపకి ఎగ్ ఫ్రై చేశానండి, తన స్కూల్ లంచ్ బాక్స్లోకి. అలాగే ఇక్కడ రైస్ కూడా వండేశాను. అలాగే ముందు రోజు నైట్ ఇక్కడ ముద్దపప్పు చేశానండి. మాకు ఇంకా చాలా రోజులైందన్నమాట పప్పులు తినడం, చాలా వరకు తగ్గించేసాము. సో ఇక్కడ వచ్చేసి అయితే అది లివర్ ఫ్రై అండి, లివర్ కర్రీ చేశాను ముందు రోజు. ఇక్కడ నైటు ముద్దపప్పు చారు చేశాను కాబట్టి ఇంకా చారు కూడా ఎక్కువగానే ఉందండి. పచ్చి పులుసు అంటాము, చారు అంటామండి మేము. సో ఇక్కడైతే మా పాపకి లంచ్ బాక్స్ పెట్టించేసాను. తనైతే స్కూల్కి ఎగ్ కర్రీ తీసుకెళ్ళిందండి. తను కూడా మార్నింగ్ రైసే తినేసింది. తనకి ఇష్టమైన కర్రీ ఉంది కాబట్టి, తనకి చికెన్ లివర్ అంటే చాలా ఇష్టం అండి. ఆ కర్రీ ఫ్రై చేశానంటే చక్కగా ఇష్టంగా అయితే తింటుందన్నమాట. మా పాప అయితే తినేసి వెళ్ళిపోయింది. మా వారు కూడా ఎగ్తో తిన్నారండి. తనకి లివర్ కర్రీ అంతగా ఇష్టం ఉండదు, తను తినరు. అంటే పిల్లల వరకే తీసుకొస్తారన్నమాట, పిల్లలు నేను మాత్రమే తినేస్తాము. సో ఇక్కడ మా వారు ముద్దపప్పు కూడా వేసుకున్నాడండి. చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఇక్కడైతే నేను వాళ్ళు బయలుదేరాక నా పనులు అయితే నేను స్టార్ట్ చేశానండి. మా వారు ఇంకా ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. తను ఇప్పుడే రెడీ అయ్యారన్నమాట. లోగా నేను ఖాళీగా ఉన్నాను కదా అనేసి కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేస్తున్నానండి. ఇందాక మనం వంట చేసుకున్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా సైడ్కి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి స్టవ్ పైన అలాగే ఉన్నాయంటే ఒక్కోసారి స్టవ్ పైన కూడా చీమలు వస్తున్నాయండి. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఆయిల్ లాంటిది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా, అలా మనకి ఏమంటారు జిడ్డులాగా ఉండడం వల్ల చీమలు ఎక్కువగా వస్తాయండి. నేనైతే వెంటనే వంట చేసిన గిన్నెలన్నీ పక్కన పెట్టేసి నేను స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసాను. ఇదైతే మార్నింగ్ అండి. ఇప్పుడైతే టైం 6 అలా అవుతుంది. నేను ఇందాకే నిద్ర లేచాను. ఇది మీకు ముందు పెట్టాల్సిన వీడియో మర్చిపోయి అంటే వెనక వస్తుందన్నమాట. ఇక్కడ మా వారు నిద్ర లేవలేదు, మా పాప కూడా లేవలేదండి. వాళ్ళిద్దరు పడుకొనే ఉన్నారు. నేను ఇందాకే నిద్ర లేచాను. నేను ముందుగా చేసే పని ఏంటంటే లేగవడంతో కింద మొత్తం వాటర్ పట్టేసి పైకి వచ్చేస్తానండి. వాటర్ పట్టేసి ముగ్గు పెట్టేసుకున్నాక ఇంట్లోకి వచ్చి ఇక్కడ నేనైతే బ్రష్ చేసుకుంటానండి. బ్రష్ చేయడం అయిపోవడంతోనే వంట అవి ఇదంతా కూడా స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే న్యూస్ పెట్టానండి, టీవీలో ఏదో న్యూస్ వస్తుంది కదా, అది వినుకుంటూ నేనైతే ఇక్కడ బ్రష్ చేస్తున్నాను. బయట వెదర్ చల్లగా ఉంది, మళ్ళీ గాలి ఎక్కువగా వస్తుందండి. నేను డోర్స్ ఓపెన్ చేశానంటే ఫుల్ గాలి అంతా కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట. డోర్లన్నీ కూడా క్లోజ్ చేశానండి. నేనైతే ఇంట్లోనే బ్రష్ చేసుకుంటున్నాను. న్యూస్లో కూడా చూపిస్తున్నారు కదా అండి, తెల్లవారుజామున భారీ వర్షం అనేసి. మా దగ్గర కాదులేండి, మా దగ్గర అంతగా ఏమీ లేదు. నార్మల్గా నైట్ అయితే ఎక్కువగా పడింది, ఇప్పుడు డే అయితే ఏం లేదండి. సో నేనైతే బ్రష్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. డైలీ మార్నింగ్ నేను బ్రష్ చేసుకోవడంతో ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ అయితే తీసుకుంటానండి. డైలీ మార్నింగ్ ఒక 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటాను. అందులో ఈ మధ్య ఏం వేయడం లేదండి, లెమన్ అలాంటివి ఏమీ వేయడం లేదు.
ఆ మధ్య వర్షాలు పడడం వల్ల కొంచెం మనకి వెదర్ చేంజ్ అయిపోయింది కదా, అప్పుడు లెమన్ కానివ్వండి ఏమైనా కొంచెం స్వీట్గా అంటే వాటర్లో వేసుకొని తాగినా కూడా కొంచెం జలుబులాగా అయిందన్నమాట. ఇంకా దానికోసం అనేసి పులుపు స్వీట్ అయితే కొంచెం తగ్గించేసాను. ఇంకా నార్మల్ హాట్ వాటర్ తాగేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే వాటర్ అయితే హీట్ చేశానండి. కెటిల్లో వాటర్ అయితే హీట్ చేసుకున్నాను. ఇంకా వేడైపోయాయి. ఇంకా లోగా స్టీల్ మనకు అక్కడ పక్కన ఉంది కదా స్టీల్ బాటిల్, అందులో వాటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ మా వారు కూడా తను నిద్ర లేచాక తను కూడా వాటర్ హీట్ చేసుకొని తాగేస్తారన్నమాట. మేమిద్దరం డైలీ వాటర్ అయితే తాగేస్తామండి. నేను మాత్రం మార్నింగే తాగుతానండి, 2 గ్లాస్ తాగేస్తాను మార్నింగ్. మా వారైతే మార్నింగ్ తాగుతారు, నైట్ మళ్ళీ పడుకునే టైంలో కూడా ఒక 2 గ్లాస్ వాటర్ వేడివి తాగేసి పడుకుంటాడండి. అంటే మరీ వేడిగా ఏమి ఉండవులేండి, నార్మల్గా ఉంటాయి. ఇంక ఇక్కడైతే నేను కొంచెం సేపు రెస్ట్ లాగా అన్నమాట. ఇంకా నేను వంట చేసే పని ఉంది కదా, ఆలోగా ఇక్కడ వాటర్ తాగుతూ ఒక 10 నిమిషాలు అయితే కూర్చుండిపోయానండి. సో నేను ఇంకా బయట పని కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చాక సోఫా అంతా కూడా నీట్గా చేశానండి. లేదంటే అసలు ఇలా ఉండదన్నమాట. ఆ మెత్తలు అవన్నీ కూడా కింద పడేసి ఉంటాయి. ఎందుకంటే ఇంకా నైట్ కాసేపు కింద పడుకొని టీవీ చూసుకుంటూ ఇక్కడే ఉంటాం కదా, ఎక్కువగా అయితే హాల్లో టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇంకా పిల్లోస్ అన్నీ కూడా కింద ఉంటాయి అన్నమాట. ఇంకా మా వారు కాళ్ళ కింద పెట్టుకుంటారు, ఇంకా తల కింద ఇలా పెట్టుకుంటారు కాబట్టి పిల్లోస్ అన్నీ కింద ఉంటాయి. నాకు గుర్తున్న రోజు నైట్ అన్నీ సర్దిస్తాను. ఒక్క రోజు కొంచెం తొందరగా వెళ్ళి పడుకుంటాను అనుకోండి, ఇంకా అప్పుడు అవన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళైతే తీయరు కదా, సర్లే వాళ్ళని ఏమనలేం కదా అనేసి ఇంకా నేను మార్నింగ్ నిద్ర లేచాకే అన్నీ సర్దేసుకుంటాను. ఇంక ఇక్కడ వేడి వాటర్ తాగేసాను. ఈరోజైతే కొంచెం ఎందుకో హెడేక్ లాగా అనిపిస్తుందండి. అంటే హెడేక్ లాగా ఏమీ లేదు కానీ కొంచెం బ్రెయిన్ కొంచెం డిస్టర్బ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సరే వేడివేడిగా టీ తాగుదామనేసి నేనైతే ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఇంట్లో అల్లం అయితే అయిపోయిందండి. అల్లం ఈ మధ్యలో అయితే తీసుకురాలేదు, ఎందుకంటే నేను ఒక్కసారి మొత్తం మిక్సీ పట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా టీలోకి ఉంచుకోవడం లేదు. ఎందుకంటే టీ తాగడం చాలా తక్కువే తాగేస్తున్నానండి, డైలీ అయితే ఏం తాగడం లేదు. ఇలా ఎప్పుడో ఒకసారి కొంచెం హెడేక్ లాగా అనిపించినప్పుడే టీ పెట్టేసుకుంటున్నాను. సో మంచి ఫ్లేవర్ కోసం అయితే అందులో ఒక యాలక్కాయ వేసానండి, అంటే విలాచి వేసాను. ఇంకా అందులో కొంచెం టీ పొడి వేసాను, అలాగే షుగర్ కూడా యాడ్ చేశాను. ఇంకా అది చక్కగా సిమ్లో మరిగించామంటే టేస్ట్ బాగుంటుందండి. అప్పుడప్పుడు తాగాలనిపిస్తుందండి, తాగాలనిపించినప్పుడైతే కంపల్సరీ నేనైతే టీ తాగేస్తాను. నిజం చెప్పాలంటే మా వారికి చెప్పానండి నేను టీ తాగానని, తను వద్దంటారు. తను ఏమీ అనర్లే కానీ అలవాటు వద్దు మార్చుకో అని చెప్పేస్తారన్నమాట. ఎప్పుడో ఒకసారి కాబట్టి సర్లే తను కూడా ఇంకా ఏమీ అనరు. ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టేసుకున్నాను అన్నమాట. చక్కగా మరుగుతుందండి. చాలా సిమ్లో మరిగించామంటే మనకి టీ అన్నది మంచి టేస్ట్ ఉంటుంది. ఎక్కువగా మంట పెట్టామంటే ఇంకా స్టవ్ అంతా పాడైపోతుంది, మొత్తం పొంగిపోతుందండి. ఇంక ఇక్కడైతే టీ మరిగిపోయింది కదా, ఇంకా నేనైతే ఇక్కడ గ్లాస్లో ఇంకా టీ అయితే పోసేసుకుంటున్నాను. డైలీ తాగను, అప్పుడప్పుడు తాగాలనిపించినప్పుడు తాగుతాను. ఇంకా అలా కాకుండా బయట వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకా టీ తాగితే బాగుంటుంది కదా అనేసి టీ అయితే తాగేశానండి. ఇంక ఇక్కడైతే మా పాపకి తను స్కూల్కి రెడీ అయిందండి. తనకి ఇందాకే జడలు కూడా వేసేసాను. ముందు పాపను రెడీ చేసామంటే తనని రెడీ చేయడం అంటూ నాకు ఏం పెద్ద పని ఉండదు, కానీ తనకి జస్ట్ జడలు వేయడం అన్నది ఒక పని ఉంటుందన్నమాట. దానికి ఇంకా జడలు కూడా వేసి వచ్చేసాను. ఇంకా వంటదంతా కూడా స్టార్ట్ అయిపోయింది కదా, మీకు అంటే వీడియో ముందుగానే చూపించాను కదా. తనకి ఎగ్ కర్రీ అదంతా చేసి పక్కన పెట్టేశాను అన్నమాట. ఇంక ఇక్కడ మా పాప కోసం అయితే దోశలు వేస్తున్నాను. తనకి దోశలు ఏంటి అంటే ఇలా పల్చగా ఉండాలండి, తనకి క్రిస్పీగా ఉండాలి, అస్సలు మందంగా ఉండకూడదండి. చాలా క్రిస్పీగా ఉంటే దోశ అంటేనే తనకి చాలా ఇష్టం. ఇంక ఇక్కడైతే మా పాప కోసం దోశలు అయితే వేస్తున్నాను. తను ఒక 2 తింటుంది. మా వారు ఏంటంటే తను ఒక 2, 3 అలా తింటారు. ఇంక ఇక్కడైతే దోశ అయితే చక్కగా కాలిందండి. నేను దోశ పిండిలో ఎప్పుడు కూడానండి షుగర్ యాడ్ చేస్తానండి, మరి ఎక్కువగా కాదు, కొంచెం వేస్తానన్నమాట. షుగర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి దోశలు అన్నవి చక్కగా ఒక మంచి కలర్ఫుల్గా మనకి ఇలా కలర్ వస్తాయి అన్నమాట, చక్కగా కాలుతాయి. అలాగే ఇంకా పెనం పైన మనము ఫస్ట్ దోశ వేసేటప్పుడు
ఒక 2 చుక్కల ఆయిల్ వేసి మనము ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేసామంటే మనకి దోశలు అన్నవి పెనంకి అంటుకోకుండా చక్కగా వస్తాయండి. ఫస్ట్ ఒక్కసారి యూజ్ చేస్తానండి నేను, మళ్ళీ ఇంకా ఆనియన్తో అయితే ఏమి రుద్దను. ఒక్కసారే అంటే స్టార్టింగ్ ఫస్ట్ వేసే దోశకైతే అలా చేస్తాను. ఇంకా మిగతా వాటికైతే ఏమంత అవసరం లేదులేండి, అవి ఆటోమేటిక్గా చక్కగా వచ్చేస్తాయి. ఇంక ఇక్కడైతే మా పాపకు ఒక దోశ వేశాను. తనకి నచ్చితే ఇంకొకటి వేయమంటేనే వేస్తానండి. ఎందుకంటే మనకి దోశలు ఏంటంటే చల్లగా అయిపోయాయి అనుకోండి తినాలనిపించదు కదా, వేడిగా ఉంటేనే బాగుంటాయి. ఇడ్లీకి అలా ఏమీ ఉండదు, ఇడ్లీ ఎలా ఉన్నా తినేస్తాము. కానీ దోశ కానివ్వండి, వడ కానివ్వండి, ఇవి ఏంటంటే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి. ఇంక ఇక్కడైతే 2 దోశలు అయితే వేసాను తన కోసం. అలాగే నెక్స్ట్ మా వారికి కూడా వేసి ఇచ్చేస్తానండి. వాళ్ళిద్దరు తిన్నాక నేను కూడా ఫైనల్గా వేసుకుంటానండి. సో మొత్తం మీద పల్లి చట్నీ మాత్రం ఈరోజు చాలా బాగా కుదిరిందండి. పల్లి చట్నీ చేశానన్నమాట. టమాటా చట్నీ చేయలేదండి, టమాటాలు అయితే ఎక్కువగా ఏమీ లేవు. సర్లే మాకు మండే మార్కెట్ ఉంటుంది కదా, మండే రోజు మా వారు తీసుకొచ్చారంటే ఒకేసారి ఒక పావు కిలో టమాటాలు అయితే నేను చట్నీ చేస్తానండి. ఎందుకంటే మాకు ఇంట్లో డైలీ టమాటా చట్నీ ఉందంటే మా వారు ఏంటంటే రైస్తో కూడా తింటారండి, తనకి ఇష్టం అన్నమాట. అప్పుడప్పుడు రైస్తో కూడా తినేస్తాడు, ఎందుకంటే అందుకోసమే నేను చట్నీ ఎక్కువగా చేసి పెట్టుకుంటాను. సో ఇంక ఇక్కడైతే నేను టీ తాగుతూ ఇంక ఇక్కడ దోశ అయితే తినేసానండి. చాలా ఎమ్మీగా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఈవినింగ్ టైం అండి. ఇంకా ఈవినింగ్ మా పాప స్కూల్ నుండి వచ్చాక, ఈరోజు మార్నింగ్ రైస్ అయిపోయింది, తను స్కూల్ నుండి వచ్చాక రైస్ తింటాననేసరికి ఇంక ఇక్కడైతే తన కోసం రైస్ పెట్టేశాను. అలాగే పాలు కూడా వేడి చేస్తున్నానండి. పాలు ఏంటంటే నేనే తాగేస్తాను, నా కోసమే వేడి చేసుకుంటున్నాను, మా పాప వద్దని చెప్పింది. అలాగే సింక్ నిండా గిన్నెలు ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ కదా, ఇప్పుడు టైం అయితే 6 అలా అవుతుందండి. ఇంకా నేను సింక్లో గిన్నెలన్నీ తోమేయాలి. నేనైతే ఇక్కడ పాలు తాగేస్తాను. అలాగే మా పాపకి రైస్ పెట్టేశాను. మార్నింగ్ మాకు డైలీ అన్నం కొంచెమైనా మిగులుతుందండి. మనకి మార్నింగ్ వండిన అన్నం ఈవినింగ్ వరకు అయితే ఉంచుతాను. ఎందుకంటే అప్పుడప్పుడు పిల్లలు తింటారు కదా అండి, పిల్లలు తింటారు, ఎవరైనా మన ఇంటికి వస్తారు, వచ్చినప్పుడు ఉండాలనేసి ఇంకా రైస్ అయితే కంపల్సరీ ఇంట్లో